వందల మంది కూడా ప్లాట్ కొన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు ప్లాట్లు కొన్న 20 ఏళ్ల పాటు నిశ్చింతగా అప్పుడో ఇప్పుడో కొనుక్కునే వాళ్ళు వచ్చి మా ప్లాట్ ఉందా లేదా చూసుకుపోయేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇక్కడ ఒక ల్యాండ్ బ్రోకర్, ఒక ల్యాండ్ మాఫియా గ్యాంగ్, వాడు వెంకటేశ్వరరావు, వాడు రెవెన్యూ రికార్డులలో ఉండేటువంటి లొసుకులను ఆసరా చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దొంగల్ని పట్టుకొని ఆ ఓనర్లను పట్టుకొని మీ పేరిట పాస్బుక్లు వస్తున్నాయి, మీ పేరిట పానీలలో ఉన్నది, మీరు మాకు సంతకాలు పెట్టండి, మిగతా అంతా మేమే చూసుకుంటామని చెప్పి ఆ దొంగ 47 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నట. అప్పటి నుంచి వీళ్ళ కష్టాలు మొదలైనవి. ఇవాళ డబ్బులకు ఆశపడేటువంటి ఆనాటి రెవెన్యూ ఉద్యోగులు, ఈ గుండాలకు మద్దతు ఇచ్చే ఆనాటి పోలీసులు దీన్ని నిలువరించే అక్కర ఉండే. వాస్తవంగా నిలువరించకపోగా వాడు కుక్కల్ని పెట్టుకొని, వాడు పక్కకే ఉన్నటువంటి కొంతమంది పేడు గుండాలను పెట్టుకొని, వీళ్ళేమో వాళ్ళు సింగరేణిలో పనిచేస్తూ ఉంటారు, ఒకరు ఎలక్ట్రిసిటీ పనిచేస్తూ ఉంటారు, ఒకరు పాలు అమ్ముకొని బతికేటోళ్ళు ఉంటారు, ఒకరు కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళు ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతికేవాళ్ళు, చెట్టుకొకరుగా పుట్టకొకరుగా ఉన్నవాళ్ళు, ఐక్యత లేని వాళ్ళు, వాళ్ళని తిడితే కూడా మళ్ళీ తిట్టే శక్తి లేని వాళ్ళు, వాళ్ళని బెదిరించుడు, వాళ్ళను కొడతా అని చెప్పుడు, ఇవన్నీ జరిగిపోతే లాస్ట్ ఇయర్ నేను వచ్చిన. లాస్ట్ ఇయర్ ఇక్కడ జరుగుతుందంటే నేనే స్వయంగా ఇక్కడికి వచ్చిన. నా కళ్ళ ముందే ఆ వెంకటేశ్వర్ అనేటువంటి భూమాఫియా గుండాలు ఇక్కడనే తాగుతాను. వాళ్ళు వచ్చి తాగుతూ ఉంటే అసలు బిక్కుమంటూ ఎవరు బయటికి వెళ్తలేరు. నేను ఎంపీని వచ్చినమ్మా అంటే కూడా, అయ్యా మీరు వచ్చిండ్రు, రాత్రిపూటనే వచ్చి మా ఇళ్ళకి వచ్చి బెదిరించిపోయినరు, మీరు కనుక ఎంపీ గారికి టెంట్ వేసినా, ఎంపీ గారు మైక్ పెట్టి మాట్లాడినా, ఎంపీ గారి మీటింగ్ పోయినా, ఎంపీ గారు మిమ్మల్ని ఎవరు కాపలా కాయలేడు, మీ సంగతి చెప్తామని చెప్పి బెదిరించిందని చెప్పడమే కాకుండా నాకు చూపించింది. ఇక్కడ ఉన్నారంటే ఆనాడు పోయి వాళ్ళ భర్తను పట్టినాం, ఆనాడే డీజీపీ గారితో మాట్లాడినా, ఆనాడే కలెక్టర్ గారితో మాట్లాడినా, ఆనాడు మంత్రులతో మాట్లాడినా ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పి భావించిన. కానీ మళ్ళీ ఇవాళ ఎన్నోసార్లు పాపం రూపాయి జమ చేసుకొని అందరూ ఐక్యతగా కోర్టు మెట్లెక్కి న్యాయం కావాలని చెప్పి కోరితే అనేక సార్లు చెప్పింది. ఇక్కడ వ్యవసాయ భూమి లేదు, ఇది ముమ్మాటికి ఏకశిలా నగర్లో 2086 మందిని ప్లాట్లు తప్ప ఇవి వ్యవసాయ భూమి కాదని తేల్చి చెప్పినప్పటికి కూడా ఇవాళ మళ్ళీ ఎవరిని పట్టుకున్నాడో వాడు మళ్ళీ ఆ ఏడీ సర్వేని పట్టుకొచ్చినట్టు. మరి ఆ ఏడీ సర్వే అంటే కళ్ళు దొబ్బినాయా? మరి వానికి ఏమైంది, వాడు ఎందుకు వచ్చిండు? తప్పకుండా వాడి మీద కంప్లైంట్ పెడతాం. ఏదన్నా సర్వేకి పెట్టినప్పుడు వాడు తెలుసుకోవాలి ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది. ఇక్కడ ఒక ఎంపీ పోయిన సంవత్సరమే ఇంత ఇష్యూ అయిపోయి నా మీద కూడా వాడు కేసులు పెట్టిండు, కేసులు నడుస్తున్నాయి. కలెక్టర్కి మరి ఈ సమాచారం తెలుసు ఏకశిల నగర్ గురించి, ఇక రెవెన్యూ అధికారులకు కూడా తెలుసు, ఇక్కడ పోలీసులకైతే మొత్తం తెలుసు. మరి పోలీసులకు తెలిసినప్పటికి కూడా, రెవెన్యూ అధికారులు తెలిసినప్పటికి కూడా వాని డబ్బులకు ఆశపడి, వాని ఎంగిలి మీదకు ఆశపడి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్లు అయ్యా ఇది మా భూమి అని చెప్పంటే ఆ గుండాలు వెంబడిపడ్డ తీరు, ఆ గుండాలని మా మహిళలు నిలబెడుతున్న తీరు ఇలా ప్రతి ఒక్కరిని కన్నీళ్ళు పెట్టిస్తామండి. నేను ఇలా ప్రెస్ మీట్ల కోసం రాలే కొడుక. మిస్టర్ వెంకటేశ్వర్లు నీ భర్త నా కొడుక, గాడి కొడుక, ఏమనుకుంటున్నారు? ఇక్కడ మేము వచ్చింది నువ్వు నీ కాపల కుక్కలైనటువంటి గుండాల భర్తం పట్టడం కాదు కొడుక, నీ భర్తం పట్టడం చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. నీకు సపోర్ట్ చేస్తున్న రెవెన్యూ అధికారులు ఎవడో, నీకు సపోర్ట్ చేస్తున్న పోలీస్ అధికారులు ఎవడో వాని వంట కూడా పడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా
మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏమనుకుంటున్నారా మీరు? అసలు ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తారా మీరు? ఇక్కడ నేను నేను ఒకటే ఇలా ఈ ఒక్కటే కాదు, ఏకశిల నగర్ కాదు, అనేక దిక్కుల పాపం. ఎప్పుడో 40-50 ఏళ్ళ క్రితం ఆనాడు డిమాండ్ లేదు. ఆనాడు తొండలు గుట్లు పెట్టని భూములు ఇక్కడ మనుషులు జిల్లు కట్టుకోవడానికి ఆస్కారం లేని ప్రాంతాలలో వాళ్ళు కొనుక్కుంటే ఇవాళ కన్నెర్ర పడగానే కన్నెర్ర పడ్డట్టుగా ఇంత విలువైన భూములు వీళ్ళకేందని చెప్పి ఇట్లాంటి గుండాలు, ఇట్లాంటి బ్రోకర్లు, ఇట్లాంటి రెవెన్యూ అధికారులు ఉన్న దొంగలు, ఇవాళ ఇట్లాంటి ల్యాండ్ మాఫియాలు ఇలా కుమ్ముక్కై కోట్లను కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ నోటికాడి బుక్క గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి సాగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కలిగించాలని ప్రభుత్వం, ప్రజల ప్రాణాలకు రక్షణ కలిగించాలని వ్యవస్థ ఎందుకు ఇలా సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ పోలీసులు ఉన్నది చట్టాన్ని కాపాడడానికి, నీ పోలీసులు ఉన్నది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడానికి, నీ పోలీసులు ఉన్నది ఇలా గుండాల మీద ఉక్కుపాదం పెట్టడానికి, నీ పోలీసులు ఉన్నది ఇవాళ లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి. కానీ నీ పోలీసులు వాళ్ళ ఎంగిలి మీదకు ఆశపడి ఇలా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఏం మంచిదో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా. ఇవాళ మా కలెక్టర్ మేడ్చల్ గారిని అడుగుతా ఉన్నా, నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ కంట్రోల్లో ఉందా లేదా? ఇవాళ ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాల గురించి నీకు సోయి ఉందా లేదా అని చెప్పి కలెక్టర్ గారు కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ రెవెన్యూ మంత్రి గారి గతంలో కూడా నేను లెటర్ ఇచ్చిన ఇక్కడికి, మళ్ళీ ఇవాళ రెవెన్యూ మంత్రి గారిని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో అనేక సంవత్సరాలుగా చిన్న ఉద్యోగులు, చిన్న కుటుంబాల వాళ్ళ మీద కొనుక్కున్నారో వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఇవాళ ఆనాడు ధరణి పేరిట చెప్పుకున్నా, ఇవాళ మళ్ళీ భూపార్తి పరి చెప్పుకున్నా, మళ్ళీ గదే గుండాలు, గదే ల్యాండ్ మాఫియాలు, గదే బ్రోకర్లు రాజ్యం వెళ్తుంది తప్ప ప్రజలు హైదరాబాద్లో ప్లాట్ కొనుక్కోవాలంటే జంకే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నా. నేను ఇక్కడ ఎంపీని, నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని ఇక్కడ. ఇవాళ నేను ఒక్కనే కాదు, రేపు వెంకటేశ్వర్ అనే వాని మీద మీరు హత్యా నేరం మోపి వాని కనుక జైల్లో పెట్టకపోతే, వాని కుక్కలని, వాని గుండాలని ఇక్కడ కనుక తీసేయించకపోతే రేపు తప్పకుండా ఈ ఉద్యమం ఇవాళ వచ్చి చెప్పడానికి వచ్చిన నేను దీన్ని ఏదో ఇవాళ వచ్చి ఎంపీ గారు వెళ్ళిపోతారు, మళ్ళీ ఏదో ప్రకారం కాదు, రక్తం కళ్ళ చూస్తే నాకు కొడుక అనుకుంటున్నామని ఏమనుకుంటున్నారా మీరు? ప్రజలకు, సామాన్య ప్రజానీకానికి ఎవరు లేరనుకొని మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే ఎటుపోతుంది వ్యవస్థ? పోలీసులు కనుక, ప్రభుత్వం కనుక కాపాడే ప్రయత్నం చేయకపోతే దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ప్రజలకు అండగా ఉంటామని చెప్పడానికి వచ్చిన. రేపు మొత్తం మా ఎంపీలని, మొత్తం మా కార్పొరేటర్లు ఇక్కడ, మా ఎమ్మెల్యేలు తప్పకుండా 24 గంటల టైం ఇస్తున్నాం. ఈ టైం లోపు కనుక వట్టి గుండాలు కాదు పట్టుకోవాల్సింది, వాళ్ళని మేపేవాడేవాడు, వాడిని పోషించేవాడేవాడు, వానికి అండగా ఉన్నవాడేవాడు. ఇవాళ వీడేనా? నిన్న కొట్టింది వీడట. సరే ఫోటోలు నాతోటి కూడా దిగుతాడు, ఎవరైనా గిట్లనే పట్టుకొని ఫోటో దిగినంత మాత్రం ఆయన దగ్గర అనుకోని. కానీ నేను చెప్పడానికి వచ్చిన 24 అవర్స్ టైం ఇచ్చిపోతున్నాం. 24 అవర్స్ టైం ఇచ్చిపోతున్నాం. ఈ టైంలో కనుక బాధ్యులని కనుక అరెస్ట్ చేయకపోతే, వాని వెనుక ఉన్నటువంటి వెంకటేశ్వరం కనుక హత్యానేరం కింద మీరు అరెస్ట్ చేయకపోతే రాబోయే 48 గంటల తర్వాత ఈ ఉద్యమాన్ని ఉరుతలు ఊగిస్తాం. ఈ ల్యాండ్ బ్రోకర్లని పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీరు ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నాకు తెలుసు మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మీలో ఐక్యత ఉండదు, మీలో వచ్చినప్పుడు ఒక్కొక్కరిని బెదిరిస్తున్నప్పుడు మీరు కొంచెం భయపడుతున్నప్పుడు వాస్తవం. కానీ మేము, మా కార్యకర్తలు, మా నాయకులు, మీ పక్కకే ఫిర్యాదు కూడా వీళ్ళంతా ఉంటారు కాబట్టి మీ కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మాది. మీ కాలుకు మునిగితే పనితో పీకేంత సర్వీస్ చేసే బాధ్యత మాది. కాబట్టి మీరు ఐక్యంగా ఉండండి. అవసరమైతే కోర్టులో కూడా మాలాంటి వాళ్ళని మీకు అండగా ఉంటాం. ఇలా దేనికైనా మీ వెంట ఉంటామని చెప్పి తెలియడానికి వచ్చినాం. కాబట్టి మీరు భయపడకండి. మేము మళ్ళీ హెచ్చరించిపోతున్నా, 24 అవర్స్ టైం ఇచ్చిపోతున్నాం. లేకపోతే మా సంగతి ఏందో, మా ఆచరణ ఏందో మీరు చూపించిపోతాం. పోచారం మున్సిపాలిటీ ఒకనాటి కొర్రెమల గ్రామం. నువ్వు ఏం చేయకుండా ఇవాల్టి
పోచారం మున్సిపాలిటీ ఒకనాటి కొర్రెమ్మల గ్రామం. ఈ గ్రామంలో 1985 41 సంవత్సరాల క్రితం 146 ఎకరాలలో 2086 ప్లాట్లు చేసి ఆనాడు అమ్మితే ఎక్కడెక్కడో సింగరేణి కార్మికులు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళు ఆనాడు ఇది ఇల్లు కట్టుకొని బతకొచ్చు, ఎప్పుడైనా అభివృద్ధి చెందుతా అని చెప్పి తీసుకున్నారు. వాళ్ళు 20 సంవత్సరాల వరకు కూడా నిశ్చింతగా ఏ సమస్య లేకుండా ఆ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ప్లాట్ చూసుకొని పోయేటోళ్ళు. కొద్దిమంది ఇల్లు కట్టుకున్నారు. కానీ 20 ఏళ్ళ తర్వాత ఒక వెంకటేశ్వర్లు అనేటువంటి ల్యాండ్ గ్రాబర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న లొసుకులను ఆసరా చేసుకొని పాత ఉన్నటువంటి ఓనర్ల పేరునే పానీ వస్తూ ఉంది, పాత ఉన్న ఓనర్ల పేరునే పాస్బుక్ ఉన్నాయని చెప్పి వాళ్లకు నమ్మించి వాళ్ళ కింద డబ్బు ఆశ చూపి 47 ఎకరాల భూమిని వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అక్కడ మొదలైంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నప్పటికి కూడా, ఐక్యత లేకపోయినప్పటికి కూడా కూడగట్టుకొని కోర్టు మెట్టెక్కింది. కోర్టు స్పష్టంగా ఇది చెప్పింది, అరే ఇది వ్యవసాయ భూమి కాదు, ఇది బాజాప్తా ప్లాట్ల భూములు మాత్రమే, 100 మందికి సమైన భూములు మాత్రమే అని చెప్పింది. అయినా వీడు చేసిన పని ఏంటంటే ఈ 47 ఎకరాలను కాగితాలు పుట్టించుకొని ఎంగిలి మెతుల కోసం ఆశపడే డబ్బులకు లొంగిపోయేటువంటి రెవెన్యూ అధికారులను పట్టుకొని, కొద్దిమంది పోలీసులను పట్టుకొని, కొద్దిమంది గుండాలను పెట్టుకొని, కొన్ని కుక్కల్ని ఇక్కడ పెట్టుకొని ఇవాళ వాళ్ళ ఎవరైనా వచ్చి నా ప్లాట్ ఇక్కడ ఉంది, నేను సాఫ్ చేసుకుంటా, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అంటే ఆ కుక్కల్ని ఎగదోసుడు వాళ్ళ మీదకి, ఆ గుండాలను ఎగదోసుడు, మీకు లేదు హక్కులు, మీరు 30,000కో 40,000కో గజం ఉంటే మీకు 2,000 3,000 ఇస్తాం, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మీకు ఎన్నడికున్నా మీ జీవితంలో ఈ ప్లాట్లలో ఇల్లు కట్టలేరు, మమ్మల్ని ఎదుర్కోలేరు, మిమ్మల్ని ఎవరికి కాపాడలేడు మీరు అని చెప్పి వాళ్ళకు భయపెట్టించి చాలామంది దగ్గర అక్కడక్కడ ప్లాట్ కూడా తీసుకుని వాడు దుర్మార్గుడు. ఇవాళ పోయిన సంవత్సరం ఈ ఇష్యూ నా దృష్టికి వస్తే నేను స్వయంగా వచ్చిన ఇక్కడికి. అంటే వాడు వెంకటేశ్వర్లు గాడు, వాని గుండాలకు ఉండేటువంటి వాడి బింకం చూడు, వానికి ఉండే శక్తి చూడు. ఎంపీ గారు వస్తున్నాను తెలిసి కూడా ఎంపీ గారికి మీరు కంప్లైంట్ చేసినా, ఎంపీ గారికి మీరు టెంట్ వేసినా, ఎంపీ గారి మీటింగ్ పోయినా, ఎంపీ గారు ఇక్కడ 24 గంటలు ఉండడు, మిమ్మల్ని కాపాడు, మేమే ఉంటాం ఇక్కడ, మీ సంగతి చెప్తామని చెప్పి బెదిరిస్తే బిక్కుమంటున్నాను నేను వచ్చేంతవరకు. అంటే నేను వస్తున్నాను తెలిసి కూడా వెంకటేశ్వర్లు వాళ్ళ గుండాలు ఇక్కడ తాక్కుండా కనబడితే మేము 100 మంది ఉన్నాం, పోయి ఏంద్రా అంటే మాకు ఉల్టా సమాధానం మా మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఆనాడు సంఘటన జరిగింది. నేను రెవెన్యూ మంత్రి గారికి అప్పుడే ఫోన్ చేసి చెప్పిన, ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చిన, డీజీపీ గారికి సమాచారం ఇచ్చిన, మేడ్చల్ కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చిన, ఇగో ఈ పరిస్థితికి ఉన్నది ఇక్కడ, అయ్యా దీని నుంచి ప్రజలు కాపాడండి, ప్రజల ఆస్తులకి ప్రజల ప్రాణాలకు మీరు రక్షణ కల్పించమని చెప్పి కోరినాం. ఆనాడు పోలీసులను పెడతా అని చెప్పి పెట్టిండ్రు, ఆనాడు పోలీస్ పికెట్లు పెట్టిండ్రు, ఎప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటామని చెప్పి పోలీసు స్టేషన్ ఈ లిమిట్లో ఏదైతే ఉందో పోచారంది ఉంటా అని చెప్పిండ్రు. మళ్ళీ నిన్న మళ్ళీ వెంకటేశ్వర్లు వాళ్ళ గుండాలు ఇక్కడ ప్లాట్లను సాఫ్ చేసుకొని వస్తే వాళ్ళు కొట్టిన తీరు, మహిళల మీద తిరుగుబాటు చేసే తీరు ఇవాళ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, వ్యవస్థ మీరు నడుపుతున్నారా, మన పోలీసు వ్యవస్థ నడుపుతుందా, మన రెవెన్యూ వ్యవస్థ నడుపుతుందా, గుండాలు నడుపుతున్నారా తేల్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే గింత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా, గింత సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా కేసులు కొనసాగినప్పటికి కూడా ఇలా కోర్టులు ఇది ముమ్మాటికి ఇది ప్లాట్ల జాగా అని చెప్పిన తర్వాత కూడా మరి కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఏడీ సర్వేర్ గాడు వాడెందుకు వచ్చిండో, వాడిని డబ్బులు తినడో వాడు ఎందుకు వచ్చిండో తెలియదు. కానీ ఇలా కలెక్టర్ గారి కింద ఉన్నటువంటి ఏడీ సర్వేర్ అంటోడు ఇక్కడికి వచ్చి ఈ భూమిని కొనడానికి వస్తే ఇదంతా ప్లాట్ల భూములు అని చెప్పి తెలియదు.
నేను ఒకటే హెచ్చరిస్తున్నా, 24 గంటల లోపు కనుక మీరు అనుకుంటున్నారు కేవలం దాడులు చేసిన వాళ్ళు మాత్రమే, వాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉందా, వాడు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధం ఉందా, వాడు ఇంకా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఉందా, ఎవడు ఉన్నా దీని వెనుక ఎవడున్నా కూడా, ఎంత పొజిషన్లో ఉన్నా కూడా వీళ్ళ భర్తం పట్టడానికి మాత్రమే ఉన్నది భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు అమాయకులని, వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు ఉంటారని, వాళ్ళు మిమ్మల్ని ఎదిరించలేరని, వాళ్లకు ఈ సత్తా లేదని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. సత్తా వాళ్లకు లేకపోవచ్చు, సత్తా కలిగించేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ కలిగిస్తారు. ఇవాళ నేను డీజీపీ గారికి ఒకటే అడుగుతున్నా, ఇలా సిపి మహంత్ గారికి అడుగుతా ఉన్నా, నీ మేడ్చల్ కలెక్టర్ గారికి అడుగుతున్నా, మీరు కనుక 24 గంటల్లో అసలు ఈ గుండాల వెనుక ఉన్నోడెవడు, వాడికి ఫీడింగ్ చేస్తున్నాడెవడు, ఈ పైరవి చేస్తున్నాడెవడు, దీనికి కారకుడెవడు, వాని మీద కనుక హత్యాయత్నం, ఇలా మొత్తం హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఒకడు అపస్మారక స్థితిలో ఉన్నాడు, వాళ్ళు ఎట్లా కొట్టిండో మొత్తం విజువల్స్ వచ్చినాయి, అవన్నిటిని మీకు పంపిస్తా. మీరు కనుక దీనికి కారకుడైన వాని మీద కేసులు పెట్టకపోతే, వాని జైల్లో పెట్టకపోతే, వాడిని ఇక్కడ రాకుండా నిలువరించకపోతే, ఆ నిలువరించే ప్రయత్నం చట్టాన్ని కనుక మీరు అమలు చేయకపోతే, ప్రజలు రక్షించకపోతే, ఆ ప్రజలు రక్షించే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మేము తీసుకుంటాం. ఇలా ఎంపీగా నేను తీసుకుంటాం. రేపు కనుక మీరు స్పందించకపోతే మొత్తం మా పార్లమెంట్ సభ్యులం, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం, భారతీయ జనతా పార్టీ ఇలా కార్పొరేటర్లం, నాయకులం అందరం కూడా ఒక ఉద్యమ కార్యాచరణ పెట్టుకొని, ఇది ఒక్కటి మాత్రమే కాదు, అనేక దిక్కులలో ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఇట్లాంటి గుండాలు, భూమాఫియాలు, డబ్బుల్ని అడ్డం పెట్టుకొని, డబ్బుల్ని ఎరబెట్టి సామాన్యులు సతాయించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లిస్టు తీస్తాం. వాళ్ళ భర్తం పట్టడానికి మాత్రమే ఇలా మేము సిద్ధంగా ఉన్నాం. మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, 24 గంటల్లో దీనికి బాధ్యులైనటువంటి వారిని అరెస్టు చేయాలని, చట్ట ప్రకారం శిక్షించాలని, ఈ ప్రాంత ప్రజానికాన్ని రక్షణ కల్పించాలని, వాళ్ళ ఆస్తులను రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.